హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చెయ్యకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కర్రీ అనింది బిర్యానీ, పులావ్, సాంబార్ అలానే పరోటా, చపాతీల్లో కూడా సూపర్ కాంబినేషన్. కర్రీ ఎంత తింటున్నామో కూడా తెలియదండి, అంత బాగుంటుంది టేస్ట్ కూడా రెస్టారెంట్లో తినే కర్రీ టేస్టే ఉంటుంది. మైల్డ్ స్పైసీగా, కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఓవర్గా ఉండదు కారం అనింది. రెస్టారెంట్లో తినే కర్రీ కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటుంది, లేదా ఇలా కడుపు మంట ఇలా వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనకు నచ్చిన విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుని తినచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. దానిలోకి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువలో జీలకర్ర, 6 లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్కలు 2 ఇలాచీని కూడా వేసుకోవాలి. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు 4, అలానే ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చి, దానితో పాటే ఒక 12 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. వీటిని మొత్తం ఒకసారి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. తర్వాత టొమాటో ముక్కల మీద లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టొమాటో ముక్కలు అనేది మనకి త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా టొమాటో ముక్కలు అనేది మగ్గిపోతాయి. తర్వాత చూసారు కదా, ఇలా టొమాటో ముక్కల్లోంచి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అవుతుంది ఉప్పు వేయడం వల్ల. వాటర్ అంతా బాగా మగ్గిన తర్వాత ఆ కర్రీ ములిగేంత వరకు లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి దానిలోకి ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అలానే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, దానితో పాటే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 2 తీసుకున్నానండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చాలా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుందండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వీటిని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా తరిగితే కర్రీ కూడా అంత త్వరగా మగ్గిపోతుందండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని అసలు ముక్కలంటూ లేకుండా స్మూతీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాను. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అన్నింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిపోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, దానితో పాటే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఈ మసాలోంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. 1 కప్ వరకు తీసుకున్నా, అంటే మీడియం సైజు క్యాప్సికమ్ ఒక 2 వరకు తీసుకున్నానండి. అలానే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి 1 కప్ వరకు. పన్నీర్కి క్యాప్సికమ్కి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత దీనిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఈ టైంలోనే
ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లైట్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు లాస్ట్లో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.